తిరుమల తిరుపతి పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది ఉండేలా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9:30 తర్వాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. నేపథ్యంలో అటు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తిరుమలకి అలిపిరి మార్గం నుంచి కాలిమడకన వెళ్లే అలిపిరి మార్గం కూడా ఉదయం 5 గంటల నుంచి భక్తులను అలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నట్టు అలిపిరి మెట్ల మార్గం కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ క్షుణ్ణంగా ఇక్కడి నుంచి అయితే ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఇక్కడ ఓపెన్ చేస్తారు కాలినడకన వెళ్లే శ్రీవారి భక్తుల కోసం. ఇక్కడ కాలినడకన వ్యక్తి భక్తులను మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా యథావిధిగా అందరినీ కూడా సరే భక్తుల్ని కాలినడకన అలో చేస్తున్న పరిస్థితి. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రం 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలని ఆలో చేయని పరిస్థితి అయితే ఉంది. అయితే చిరుత సంచారం నేపథ్యంలో కూడా సరే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏదైతే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను అయితే అనుమతించడం లేదు. దాని తర్వాత ఏదైతే మధ్యాహ్నం 2 గంటల నుంచి గుంపులుగా 70 నుంచి 100 మంది భక్తులు ఉన్నటువంటి టీమ్గా ఏర్పాటు చేసి అటు విజిలెన్స్ అధికారులు వాళ్ళందరినీ కూడా సరే క్షేమంగా తిరుమలకు వెళ్లే విధంగా కూడా సరే చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా కాలినడక మార్గంలో కూడా సరే ఎప్పటికప్పటికి అక్కడ గస్తీ కాస్తున్న పోలీస్ ఏదైతే గస్తీ కాస్తున్న విజిలెన్స్ అధికారులు కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు భక్తుల్ని మైకుల ద్వారా కూడా. అదేవిధంగా ఏదైతే రాత్రి 9:30 గంటల వరకు కూడా సరే అట్లా తిరుమలకు వెళ్ళే కాలినడక భక్తులు అయితే అలో చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత 2 రోజులకు ముందు అయితే తిరుమల ఏదైతే నడక మార్గం ఉన్నటువంటి 7వ మైలు వద్ద చిరుత సంచారం కావచ్చు, అంతకుముందు ఏదైతే నరసింహ స్వామి ఆలయం వద్ద చిరుత సంచారం కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా సరే టీటీడీ అటు విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య మధ్యాహ్నం నుంచి కూడా సరే తగ్గించే విధంగా అది కూడా అయితే 70 నుంచి 100 మందితో కూడినటువంటి ఒక టీం గుంపులుగా సరే వాళ్ళని తిరుమలకి వెళ్లే విధంగా ఒకసారి చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గత నెల రోజుల వ్యవధి నుంచి కూడా సరే చూసుకున్నట్టయితే అటు తిరుపతిలో కూడా సరే తిరుపతి ఏదైతే అలిపిరి ప్రాంతం నుంచి కూడా సరే పక్కనే ఉన్నటువంటి వేదిక యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ కేంద్రాల్లో కూడా ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా సరే సంచారం అధికంగా తిరుగుతున్న పరిస్థితుల్లో కూడా సరే గత నెల రోజులుగా కూడా సరే అట ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి 4 పక్కల కూడా సరే హెచ్చరిక బోర్డు అయితే చిరుత సంచారం చేస్తుంది. అయితే ఒంటరిగా వెళ్ళొద్దంటూ కూడా సరే అట ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కూడా సరే అప్రమత్తం చేస్తూ కూడా బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే గత వారం రోజుల ముందు కూడా సరే అట ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినట్టు విద్యార్థులు కావచ్చు, అయితే అదేవిధంగా ఎన్సీసీ క్యాంప్కి సంబంధించినట్టు విద్యార్థులతో పాటు అట ఫారెస్ట్ అధికారులు కూడా సరే 100 మందితో కూడా సరే ఒక టీం ఏర్పాటు చేసి లోపల ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి ఏదైతే పెట్స్ ఏదైతే చిన్న చంటి పిల్లలు ఉన్నాయి, పులికి సంబంధించిన పిల్లలు ఉన్నాయంటూ కూడా సరే వాళ్ళకి ఫోన్ కాల్స్ రావడంతో కూడా సరే అవన్నీ కూడా సరే వెతికే పనిలో కూడా పెట్టారు. అవన్నీ కూడా ఫేక్ కాల్స్ అని నిర్ధారించుకున్న తర్వాత కూడా సరే అదేవిధంగా పులి అయితే చిరుత అయితే అక్కడ సంచరిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. 2 రోజుల క్రితం కూడా సరే ఒక ఉన్నటువంటి జింకని వేటాడి చంపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వారం రోజులకు ముందు కూడా సరే ఒక సునకాన్ని చంపి వేటాడిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే చిరుత సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత నెల రోజులకు ముందు కూడా సరే అయితే టీటీకి సంబంధించిన ఒక ఉద్యోగస్తును కూడా సరే అలిపిరి ప్రాంతంలో కూడా సరే గాయపరిచిన పరిస్థితి అయితే ఉంది. అతన్ని వెంటనే హుటాహుటిగా తిరుపతి హాస్పిటల్ తరలించారు. వైద్య చికిత్స కూడా అతని ఆరోగ్య పరిస్థితి అయితే బాగున్న పరిస్థితి అయితే మొత్తం మీద తిరుపతిలో చిరుత సంచారం ఒక భయాందోళన కలిగిస్తుంది. రోజుకి చిరుత సంచారం ఎక్కువ అవడంతో పాటు అటు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అటు విజిలెన్స్ అధికారులు కూడా సరే చర్యలు చేపట్టారు. ఆ దిశగా కూడా సరే అడుగులు వేస్తూ కూడా సరే ఉదయం 5 గంటల నుంచి తిరుమల నడకదారి మార్గంలో భక్తులు అలో చేస్తున్నారు. మధ్యాహ్నం అయితే 2 గంటల వరకు కూడా సరే భక్తులు అలో చేసి దాని తర్వాత ఏదైతే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను మాత్రం అనుమతించిన పరిస్థితి అయితే రాత్రి 9:30 వరకు కూడా సరే అలో చేస్తున్న పరిస్థితి అయితే ఒకటే చెప్తున్నారు అధికారులు కూడా సరే అయితే అటు అలిపిరి ప్రాంతంలో కానీ కావచ్చు, నడక మార్గం ప్రాంతంలో కావచ్చు చాలా జాగ్రత్తగా కూడా సరే వెళ్ళాలనేసి కూడా సరే అధికారులు సూచించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే మొత్తం మీద అటు చిరుత సంచార భయాందోళన కావడంతో తిరుపతి ప్రజలు బిక్కుమని భయాందోళన కొడుతున్నారు. అదేవిధంగా శ్రీవారి భక్తులు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ వరతో గిరి, సిటీ 24 న్యూస్.